ఈరోజు మనం పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు భారీ ర్యాలీగా సునామీతోటి కదిలి వస్తున్నారు. ఈ జన సునామీలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోద్ది. వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా గుబులు పుట్టుకుందని అయితే చెప్పొచ్చు. మనం చూస్తే ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం. ఇది రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత బ్రహ్మరథం పడుతున్నారంటే, ఒక అధినేత, ఒక జనసేన పార్టీ అధినేత ఆయనకి ఇంత బ్రహ్మరథం పట్టి ప్రజలు ఇలా ఒక సమూహం లాగా, ఒక సైన్యం లాగా, ఒక జన సునామీ లాగా వస్తున్నారు రోడ్లు ఏమంటాను. ఎక్కడ చూసినా కిక్కిరిసిన రోడ్లు, ఎక్కడ చూసినా అసలు కనీసం ఇంత నడుద్దాం అన్న దారి కూడా లేదు. అంత జనం అంతా రోడ్ల మీదకి వచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా జన సైనికులు, వీర మహిళలు ఇలా స్వచ్ఛందంగా ప్రజలు, పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపే లక్ష్యంగా, గెలుపుని కాంక్షించి గెలిపించుకోవాలి ఆయన్ని. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు, ఏ పదవి లేకపోయినా, ఏ అధికారం లేకపోయినా. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే అతను సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టిన అతను ఒక అధికారం ఉంటే చేతిలో ఇంకెంత మేలు చేస్తాడో. మన రాష్ట్రమే కాదు, మన నియోజకవర్గాల అభివృద్ధి ఎంత చెందుద్ది. మన చుట్టూ రోడ్లు బాగాలేదు, నీటి వసతులు బాగాలేదు, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు పిఠాపురం నియోజకవర్గంలో అని చెప్పి పిఠాపురం ప్రజలే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు కూడా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఆయన నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీగా వెళ్తున్నారు. ఈరోజు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నామినేషన్ వేస్తారు. మరికొద్ది క్షణాల్లో నామినేషన్ ప్రక్రియ అయితే జరిగిపోద్ది. మనం చూడబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి విజయం ఏ విధంగానంటే, ఈరోజు ఇక్కడ జనాలను చూస్తేనే అర్థమవుతుంది ఏ అభ్యర్థికి రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఇంత తీవ్రమైన, ఇంత అభిమానం, ఇంత క్రౌడు రావడం ఎక్కడ చూడలేదు మనం. జనాలు కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. అంతమంది వచ్చారు. ఎక్కడ చూసినా గల్లీ గల్లీలు నిండిపోయి ఉన్నాయి పిఠాపురం అంతా కూడా. సో మనం చెప్పుకోవాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ వ్యక్తిని కదిపినా, పిఠాపురం అనే కాదు, కాకినాడ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ వ్యక్తిని కదిపినా ఒకటే మాట అంటారు, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన గెలవడమే కాకుండా ఆయన అభ్యర్థులందరూ కూడా గెలుస్తారు. అసెంబ్లీలో బలమైన వాయిస్ వినపడుతుంది. ఇన్ని రోజులు అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడే, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఈ రోజు నుంచి మనం పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినబోతున్నాం అసెంబ్లీలో. ఇదే ఆయన గెలుపుకు మెట్టు. ఆయన నామినేషన్ అనేది ఏదో ఒక ఎలక్షన్కి నామినేషన్ వేయాలి, అదంతా నామమాత్రంగా జరుగుతుంది తప్ప ఆయన విజయం అయితే పక్కా ఫిక్స్ అయిపోయింది. ముందే ఆయన గెలుపొందినట్లు లెక్కే మా అందరికీ కూడా అని చెప్తున్నారు. చూద్దాం మరిన్ని రోజులు ఆయన ఎంత అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, ఆయన గెలిచినట్టే మెజారిటీ ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాం. మేము డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం ఇక్కడ వంగా గీత గారికి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ అని అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎంత మెజారిటీ వస్తుందో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, ఎంతమంది ప్రజలకు మేలు చేస్తారో పవన్ కళ్యాణ్ గారు అనేది మన కళ్ళారా చూడబోతున్నాం.